సంసారమున జిక్కి అంటాడు. దీని వివరణ ఎందుకంటే ఆయన నాకే పరీక్ష పెట్టినాడో లేకోకుంటే, ఎందుకంటే మా సోదరుడు ఆయన దగ్గరే విన్నాడు, ఇటువంటివన్నీ వినింటాడు. మళ్ళీ నన్ను అడుగుతున్నాడంటే అది చెప్పడం కూడా అంత సమంజసమేనో కాదో నాకేం అర్థం కాలేదు. కానీ అయితే అడిగినాడు, చెప్పాల్సిందే ధర్మం. అయితే సాధన సంపత్తి గల లక్షణాలు అంటే సాధనలతో నీవు ఏవైతే సాధించుకొని, ఇంతకుముందే నేను ఆ విషయాల గురించి చెప్పాను. అంతే అన్వయం చేసుకునే లోపం అంతే నీకు. నేను చెప్పే అదే నీకు చెప్తా అనేది ఆడే. నేను ఇంతకుముందే చెప్పిన సాంఖ్యము తారకం అంటే ఏముంది? తారకం అంటే సాధనే. ఆత్మ సాక్షాత్కారం ఎట్లా చేయాలా? స్వాధిష్టాన మూలాధార చక్రం నుంచి అంశ సంచారం ఎట్లా చేస్తుంది? 600 జపాలు చేస్తుంది. స్వాధిష్టానము మూలాధారం అయితేనే స్వాధిష్టానము. ఈ సాధనలో ఇవన్నీ పోయి సహస్రారం దగ్గరికి పోయేకి, ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేకి జ్యోతి స్వరూపం ఏర్పడి 7 రంగులతో కూడుకొని ఉన్నట్టు ఇవన్నీ సాధించి అక్కడికి వచ్చేకి ఇంకా నాకు దేవుని దర్శనం అయిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు అనే భావంతో ఉన్నటువంటి వాళ్ళు సంసార గొడవలన్న, సంసారము అంటే ప్రకృతిలో ఈది బాధలు, ఈ బాధలు కాదు. ఈ బోధ వరకు వచ్చి ఇవి కాదు బాధ. నీలో ఉండే సంకల్పాలే సంసారం. ఈ నీ యొక్క దేహమే ఒక సంసారం. నీలో ఇప్పుడు అన్నావు కదా సాధనలు అంటున్నారు స్వామి ఎట్లా ఇది? ఈ నీలో ఈ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ సాధనలన్నీ చేసి మళ్ళీ నువ్వు గురువుని ఆశ్రయించినావు. ఏవి? మొదటి విగ్రహారాధన చేసినావు, మళ్ళీ పెద్దలను ఆశ్రయించినావు. అంటే నువ్వని అని కాదు, ప్రతి ఒక్కరూ పెద్ద అచల సాంప్రదాయ గురువుల దగ్గరకు వచ్చిన వాళ్ళకి నీకే చెప్పేది ఇది. నీకు ఇవన్నీ విచారించి అయినా నీ సంకల్పం తీరలే. ఇప్పుడు గురువుని ఆశ్రయించక ముందు నుంచి సంకల్పాలు తీరలే. ఇవన్నీ విచారించాల్సిన అవసరం లేదు నీకు. ఇంకా విను, ఇడిచిపెట్టు. లేనిది ఇది లేనిది అని ఎప్పుడైతే అంటుందో, దీనికి మూలమే లేదనుకున్నప్పుడు ఈ సాధనతో నీకేమవసరం? విచారించాల్సిన అవసరం ఏముంది? ఒక్క మాటతో ఇవి కాదు అని ఎప్పుడైతే తీసేసుకుంటావో ఇడిచిపెట్టు. ఏ విధంగా తీసేసుకోవాలి? కళలోని జన్మలన్నీ కలవా మేల్కొని ఇలా కళ ఏని చూడకు. నీ తలుపు ఇటు నటు పోక తరచుమాయప్ప నిలకడగలిగి నీది వినుమప్ప. నువ్వు ఈనాడు సాధనలో మరిగినావు కదా, ఈ సాధన ఇక మాలి. ఈ సాధనలని ఏవి? కళ లాంటిది ఇది అని భావించుకో అంతే. లేనిది అని ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో అప్పుడే నీకు పూర్ణబోధకు అరుగుడు అనే భావం ఆడ తీసుకొచ్చి ఏం చెప్పి కృష్ణదేశక ప్రభువులు ఏం చెప్పినాడంటే, సాధనలందు మరిగిన వచ్చినావు. మనోళ్ళు ఏం పరిపూర్ణ బోధకు వచ్చే గురువులు ఏం చెప్తున్నారంటే ఇవి లేవు అవి లేవు ఇవి లేవు అని అంటున్నారు. తప్పది. సాధనలు చేసినటువంటి వానికి గురువుని ఆశ్రయించినాడు. నన్ను ఈ సాధనలో వచ్చినటువంటి వాడు నన్ను ఆశ్రయించినాడు, అందుకు నేను ఈ సాధనలతో అవసరం లేదని నేను చెప్తున్నాను అంటాడు. సాధనలు లేకోకుండా గురువుని ఆశ్రయించింటావు. నీకు ఇవన్నీ ఏం తెలియవు. ఏదో సంసారం నువ్వు గురువు దగ్గరకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు 199 మంది కూడా నా సంసారం బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా అని గురువుని ఆశ్రయించిన వాళ్ళే. మళ్ళీ ఇదండి లేదు అని తీసేసుకుంటూ ఒక్కొక్కటి గురువు చెప్పుకుంటూ వస్తాడు. అంగ స్థాన భావ ఆత్మ శుశ్రూషలు అని ముందే చెప్పిన. ఫస్ట్ ఎత్తుకుంటానే దీనిలోనే వచ్చిన. ఇవన్నీ విచారించి ఇవన్నీ సాధనలతో సమానమే, ఇంకోటి కాదు. సంసారం అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ సంసార గొడవల్లోనే దీనిలో నుంచి తీసేసుకుంటూ పోతే అప్పుడు పూర్ణబోధ మూలం లేదు దీనికి అని నీకు అర్థమవుతుంది నాయన. అందుకు ఏ సాధన నీకెందుకు ఈసారికి పనికిరాదు, వినుమోయేయ నే సాధనల చేత విన్నది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఇదాని నుంచి దీంట్లో ఇంకా సంకల్పం ఏదంటే చెప్తా.